నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం, పాడైపోతున్న జీవితాల బాగు కోసం, నిత్యము మండి అగ్నిగుండానికి వెళుతున్నటువంటి ఆత్మల రక్షణ కోసం. చూడు, తల ఒక పక్కకు బెండ్ అయిపోయింది, చెయ్యి బెండ్ అయిపోయింది, కాలు పనిచేయట్లా. ఆ స్థితిలో ఉన్నవాడు అంత కష్టపడుతుంటే అన్నీ బాగుండి మనం చేస్తుంది ఏమిటి? దేవుని కోసం మనం చేసిన త్యాగం ఏమిటి? ఆలోచించండి. ఎంత చేయాలి? మీకు ప్రోత్సాహం కోసం చెప్తున్నాను నేను. భర్త దూరంగా ఉన్నాడు, పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు, వాళ్ళకి చాలా ఖర్చు. నేనే బాధపడతా ఉన్నాను, దీనికి రెంట్ చాలా లక్షల్లో ఉంటుంది. ఎలా కడతాడు సాల్మన్ అన్న? ప్రతి వారం ప్రార్థన పెట్టే దగ్గరే ఆ ఫంక్షన్ హాల్కు కట్టే పరిస్థితి లేదు అన్నకి. ఎట్లా చేస్తాడు అని నేను నిజంగా చెప్తున్నాను, దైవ సాక్షిగా. చాలా లోపల వేదన ఉంది నాకు. ఇందాక అన్న చెప్తున్నాడు, తన భర్త దూరంగా ఉన్నాడు, తనకు సపోర్ట్ చేయటం లేదు, పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు, వాళ్ళకి చాలా డబ్బు అవసరం అవుతుంది. ఆ తల్లి ఏం చేసిందో తెలుసు? ఆ పిల్లల సొమ్ము తీసుకొచ్చి గోల్డ్ తాకట్టు పెట్టి దీనికి కావాల్సిన రెంట్ అంతా కట్టి వెళ్ళింది. గోల్డ్ తాకట్టు పెట్టి దీనికి కావాల్సిన రెంట్ కట్టిందండి బిడ్డ. కన్నీళ్ళు వస్తున్నాయి నాకు తలుచుకుంటుంటే, ఏడుపు వస్తుంది. అంటే మిమ్మల్ని ఏమని చేయమని కాదు నేను చెప్తుంది.